ఈ నెల 18వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్లు సోమవారం మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 25వ తారీఖు నామినేషన్ స్వీకరిస్తారని తెలిపారు. 26న పరిశీలన, 29వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందన్నారు. 1884 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయగా 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. నమస్కారం. మనందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రెండుకి కూడా నోటిఫికేషన్ ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో 18 నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 29th లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్. దాని తర్వాత 13 మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ 4th ఉంటుంది. సో ఆ విధంగా జూన్ 6th వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా. సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్టరల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్, అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్టరల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం డెలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ 6లు మాత్రమే, ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునే దానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ 6లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం. అయితే 10 రోజుల ముందు, లాస్ట్ డేట్కి 10 రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా, అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికి మనకి జిల్లాలో ఇప్పుడు 1884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 1884 పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం 1500 ఓట్లు దాటితే అక్కడ ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం 1450 పైన ఉన్న వాటన్నిటినీ కూడా ప్రపోజల్స్ పంపాము. ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం 31 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఆక్సిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది. ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అవి అప్రూవ్ అయినట్లయితే 1915 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి 17,69,318 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఈ రోజున వరకు తీసుకుంటే 17,82,488 మంది. ఇందులో మహిళా ఓటర్లు 9,21,333, పురుషులు 8,60,998 మంది.